మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. హల్లెలూయా. ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి, మీ ఆశీర్వాదాన్ని ఆపాలని చెప్పి, లేదా మిమ్మల్ని పడేయాలని ఎవరైనా పన్నాగాలు వేస్తున్నారా? వాటిని చూసి మీరు భయపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మీకు తోడై ఉంటాడు. అవేమీ కూడా మీ పైన వర్ధిల్లవు, ఏ కీడు మీ దగ్గరికి రాదు. దేవుడు అంటారు కదా, మిమ్మల్ని ముట్టిన వారు ఆయన కను గుడ్డును ముట్టిన వారితో సమానమని. దేవుడు మీ పక్షాన ఉంటాడు. మొర్దెకైని ఉరి తీయించాలని హామాను 70 అడుగులు ఉరికమ్మం తవ్వించాడు. 70 అడుగులు అంటే 7 స్టేర్స్ బిల్డింగ్ అంత హైట్. అయితే మొర్దెకైకి ఏమీ కాలేదు. హామానే ఆ ఉరికమ్మం మీద ఉరి తీయబడ్డాడు. దానియేలుని హతం చేయాలని దానియేలుని తీసుకువెళ్ళి సింహభూంలో వేసేశారు. సింహాలు దానియేలుని ఏమీ చేయలేదు. ఎవరైతే దానికి కారణమయ్యారో వారు సింహాలకి ఆహారం అయిపోయారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అగ్ని వారిని ఏమీ చేయలేదు. అపోస్తులుడైన యోహాను గారిని తీసుకువెళ్ళి బాగా వేడిగా ఉన్న నూనెలో వేసేసినా ఆయనకేమీ కాలేదు. ఎందుకంటే దేవుడు అగ్ని ప్రాకారంగా మన పక్షాన్ని ఉంటాడు కాబట్టి, దేవుడు తన దూతల కాపుదలు ఉంచుతారు కాబట్టి, ఆయన అగ్ని రథాలు మన చుట్టూ ఉంచుతారు కాబట్టి ఎప్పుడూ కూడా దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు. ఏ కీడు మీ దరికి దేవుడు రానివ్వడు.